పోయిన నెల జూన్ 30 తారీఖు నాడు సీఎం రేవంత్ సారు ఖమ్మం జిల్లాలో పెద్ద మీటింగ్ పెట్టాలి, ఆడనే రైతు భరోసా పైకం విడుదల చేయాలి అని అనుకున్నాడు. కానీ ఆ సభ వానాలు జయంగా రద్దయింది. అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. అయితే అదే సభను మళ్ళా అదే జిల్లాలో ఈ శుక్రవారం నాడు పెట్టిర్రు. మరి ముఖ్యమంత్రి సభ ఎట్లెట్లా నడిచిందో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో జగన్నాథపురం. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లాలో పెట్టిన రైతు ఆశీర్వాద సభ మాజోరుగా అయింది. చింతకాని మండలం జగన్నాథపురంలో అయిన ఈ సభకు ఎక్కడెక్కడికించో చిత్తమంది వచ్చిర్రు. ఎందుకంటే రైతు భరోసా పైకంతో పాటు పట్టదారు పాస్బుక్లు ఇచ్చే కార్యం కదా. అందుకే సభ జాగంతా పబ్లిక్ తోని కిక్కిరిసింది. ఇక పట్నం కించి చేరుకున్న సీఎం సార్ తో పాటు జిల్లా మంత్రులు బట్టి, పొంగులేటి, ఇంకా తుమ్మల పెద్ద పెద్ద సార్లంతా జనాలకు చేతులూపి అందరూ బాగున్నారా అన్నట్లు పలకరించారు. ఇక అప్పుడు చాలా అయింది అసలు మీటింగు. ముఖ్యమంత్రి రేవంత్ సారు రైతు భరోసా ఆఖరి విడత పైసలు విడుదల చేసిండు. 9 ఎకరాల నుంచి 50 ఎకరాల లోపున్న రైతులందరికీ కలిపి 1009 కోట్ల రూపాయలు నగదు జమ చేసింది. అట్లా ఇప్పటి వరకు 9 రోజులలోనే 8759 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందజేసింది గవర్నమెంట్. అట్లనే రైతు భరోసా పైకంతో పాటు ఈ పాస్ బుక్కులు సుతా వంచిర్రు. ఇక మైక్ అందుకున్న సీఎం సారు ఫస్ట్ కాంచే ఎగస్ పార్టీల మీదకి ఇరుసుకోబడ్డాడు. కాళేశ్వరం నీళ్లు కిందికి ఇడవాలని చెప్పి మొన్న ఎగస్ పార్టీలు కన్నెపల్లికి పోయిరు కదా. అవోగా ముచ్చట మీద సీఎం సార్ ఏమన్నాడు చూడు రే. మన కన్నెపల్లి పోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలని అని అడిగితే నోట్లో మాట లేదు. అది గేట్లు లేపితే అంతా ఆగమైతుంది, ఊర్లే కొట్టుకుపోతాయి అన్నట్లు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఈడికే ఒడవలే బావా బామ్మార్దుల మీద ఓ చిత్రమైన కథ చెప్పిండు. అదిగిన చూడురి. ఇక ఈ బామ్మార్ది తపస్సు చేసిండు. ఏమడిగినా మా బావగాడు తెలుగు కల్లోడు ఎక్కువ అడుగుతాడేమని నాకు వరం ఇయ్యాలంటే నాదో కన్ను ఓడు అని అన్నాడట. సరే వీడు ఇంత కఠోరమైన దీక్ష చేసిండు, కన్ను ఓడడం అంటే నాదేం పోయిందని వాని కంట్లో ఏలు పెట్టి పొడిచిండు, వాని కన్ను పోయింది. కిందికి బావ దగ్గరికి వచ్చిండు, మరి నీ సంగతి చెప్పని. మా బామ్మార్దికి ఇచ్చిన వరానికి నాకు డబల్ వరం ఇయ్యమని. సరే మంచిదని వాని 2 కన్నులలో ఓడిచిండు. బామ్మార్ది గానికి 1 కన్ను లేదు, బావకు 2 కన్ను లేవు. ఇక ఊరు మీద ఓట్లు అడుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ బావని బామ్మార్ది భుజాల మీద ఎక్కించుకొని ఖమ్మం చింతకాని మండలంలో మన సభ ముందు పల్లి బఠానీలు అమ్ముకోనికి వచ్చారు. ఈ కథ ముచ్చటి ఇట్లుంటే వచ్చే ఓటరుకు 119 ఉన్న ఈ అసెంబ్లీ సీట్లు 182 అయ్యే ఛాన్స్ ఉందని మాట్లాడుకొచ్చిన సీఎం సారు ఒకవేళ అదే గనక అయితే అట్ల సుతా మేమే గెలుస్తాం, 117 సీట్లు కొట్టి మళ్ళా అధికారంలోకి వస్తామని మాట్లాడుకొచ్చిండు. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. ఇట్లా సాగింది ముఖ్యమంత్రి ముచ్చట. ప్రజల ఆశీర్వాదం మాకు దండిగుంది కాబట్టి మీరు ఎన్ని ఉపాయాలు వేసినా సుతా అంత ఉత్తది అన్నట్లు ఎత్తిపొడిచిండు. ఇక మీటింగ్ ముచ్చట్లు ఇట్లుంటే ఇటు సభ నడిచిన జాగల పంక పార్టీ ఇంకా సైకిల్ పార్టీల తరపుకించి కట్టిన ఈ ఫ్లెక్సీల ముచ్చట ఇప్పుడు హల్చల్ చేస్తుంది. సీఎం రేవంత్ సార్కు స్వాగతం అని చెప్పి బానే కట్టిరు గాని ఎందుకు కట్టిరు, ఏమిటి కట్టిరు అనే ముచ్చట్ల మీద జనాలు నలుగురు నానా తీలా మాట్లాడుకుంటారు.